ఈ దావీదు రాజు ఈ ప్రార్థన చేయడానికి కారణం మీ ముందు పెడుతున్నాను నేను. దావీదు అభిషేకం పొందుకున్నటువంటి దినం నుంచి సౌలుకు తెలుసు యెషయా కుమారుడే. ఎందుకంటే సౌలుకు తినడానికి కారణం ఏంటంటే తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ యొక్క దావీదు గొలియాతు ఇశ్రాయేలీయులను ఛాలెంజ్ చేయడం వింటాడు. విని ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మాభిషేకం ఆయనకు రోషం పుట్టించింది. ఈరోజు ఏ ఆత్మనైతే నువ్వు పొందుకున్నావో ఆ ఆత్మాభిషేకంతో నీలో పరమ తండ్రికి సహజంగా ఒక సాక్షిగా ఉండాలన్నటువంటి రోషం నీకు నాకు ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క దావీదు ఆ స్థితిని అక్కడ కనుగొన్నాడో, వీని చంపిన వాడికి బహుమానం ఏంటి అనుకున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ అభిషేకంలో ఏదైతే నువ్వు కార్యం తలపెట్టబోతున్నావో ఆ కార్యం తలపెట్టబోయే ముందు నీ ప్రభుతో నీ మాట్లాడుకోవాలి. ప్రభు, నేను ఈ రీతిగా నీ కార్యానికి నేను ముందు వెళ్తూ ఉండగా నాకు నీవిచ్చే ప్రతిఫలం ఏంటి, నాకు నీవిచ్చే ఆ యొక్క బహుమానం ఏంటి.